హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐడియా ప్రాపర్టీస్. ఈరోజైతే మీకు ఒక గుడ్ న్యూస్ తోటి నేను ఈ వీడియో చేయడం జరుగుతుందండి. అదేంటంటే మన ఆర్ఎండ్‌డి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్న కొన్ని మేజర్ రోడ్లకి నిధులైతే మంజూరు చేయడం జరిగిందండి. అవేదో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సో చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలోని మన తాండూరు నుంచి సదాశివపేట వరకు 64 కిలోమీటర్లు, అదేవిధంగా కోకాపేట్ నుంచి శంకర్పల్లి, మోమిన్‌పేటు, మర్పల్లి, బుదేరా ఈ 80 కిలోమీటర్లు, అదేవిధంగా వికారాబాద్ నుంచి మోమిన్పేట వరకు 19 కిలోమీటర్లు, అదేవిధంగా మన్నెగూడ నుంచి బీదర్ రోడ్ వరకు 133 కిలోమీటర్ల రోడ్ల విస్తీర్ణకు నిధులైతే మంజూరు చేయడం జరిగిందండి. సో ఆ రోడ్ల గురించి ఒకసారి మనం మ్యాప్లో చూద్దాం. ఒకసారి మనము ఈ విలేజెస్ గురించి ఒకసారి మనం మ్యాప్లో గమనిద్దామండి. సో ఇక్కడ వచ్చేసి ఇది తాండూరు అండి. తాండూరు, కోట్పల్లి, మోమిన్పేట్, సదాశివపేట్. సో ఏదైతే ఈ రోడ్ ఉందో ఇది 64 కిలోమీటర్స్ అండి. సో ఈ రోడ్డుకి మనకిప్పుడు డెవలప్మెంట్ కోసము మనీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మీకు కోకాపేట్, ఈ కోకాపేట్ నుంచి చూస్తే కోకాపేట్, శంకర్పల్లి, మెహతాబ్ ఖాన్గూడెం, మోమిన్పేట్, మళ్ళీ ఇక్కడ మనకు మర్పల్లి నుంచి బుదేరా వరకు 80 కిలోమీటర్ల వరకు నిధులైతే మంజూరు చేయడం జరిగిందండి. అదేవిధంగా వికారాబాద్ నుంచి ఈ మోమిన్పేట్ ఈ రోడ్ అనేది 19 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ 19 కిలోమీటర్లకు కూడా మనకు రోడ్ డెవలప్మెంట్‌కి మనీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఇప్పుడు చేవెళ్ళ నుంచి చూసుకుంటే మన్నెగూడ, వికారాబాదు, తాండూరు, తాండూరు నుంచి జైరాబాదు, ఈ బీదర్ రోడ్ వరకు మొత్తం 133 కిలోమీటర్లు వస్తుంది. ఈ 133 కిలోమీటర్లు కూడా మనకిప్పుడు నిధులైతే మంజూరు చేయడం జరిగిందండి. ఈ ముంబై హైవేకి ప్యారలల్‌గా ఉన్న కోకాపేట్, శంకర్పల్లి, మెహతాబ్ ఖాన్గూడ, మోమిన్పేట్, మార్పల్లి ఈ రోడ్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు మనకు నిధులన్నీ మంజూరు చేయడం జరిగింది. దీనికి తోడు ఈ చేవెళ్ళ, మన్నెగూడ, వికారాబాద్ ఈ రోడ్ డెవలప్మెంట్ కూడా నిధులన్నది మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మొత్తం చూసుకుంటే మనకి మోమిన్పేట్ సెంట్రిక్‌గా ఈ సదాశివపేట నుంచి గానీ, ఇటు వికారాబాద్ నుంచి గానీ, ఇక్కడ తాండూరు నుంచి గానీ, ఇటొచ్చేసి కోకాపేట నుంచి గానీ ఈ రోడ్ డెవలప్మెంట్స్ అనేది జరుగుతుందండి.